ప్రజా టీవీ తెలుగు న్యూస్. వర్గీకరణ పంపిణీలో మాదిగ ఉపకులాలకు మాల ఉపకులాలకు సమన్వయంగా 7% రిజర్వేషన్లు ఇచ్చే విధంగా రోస్టర్ విధానాన్ని సవరించి అందరికీ న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేసి ఈరోజు మరి తమ హక్కులు న్యాయబద్ధంగా తమ వర్గాలకు రాలేదని చెప్పని తీవ్ర మనస్తాపం చెందుతున్నారు. ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం మరోసారి దీన్ని పరిశీలన చేసి రోస్టర్ విధానాన్ని సవరించి మొదట ఇచ్చే 100 ఉద్యోగాలలో 7% మాదిగలకు అదేవిధంగా 7% మాలలకు రావాలని, రెండోసారి వచ్చే 100 ఉద్యోగాలలో మాదిగలకు 6 ఇచ్చి మాలలకు 7 ఇవ్వాలని చెప్పనేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఇద్దరికి కూడా సమన్వయ పద్ధతిలో ప్రభుత్వం పంచాల్సి ఉండగా కానీ రోస్టర్ విధానాన్ని తీసుకురావడంలో మరి కొంత అన్యాయం జరుగుతూ ఉంది. దీన్ని కూడా న్యాయబద్ధంగా పరిశీలన చేసి మరి డిఎస్సి నియామకాలలో మొదటిచ్చే ఉద్యోగాలు 100 ఉద్యోగాలలో 7% మాదిగలకు 7% మాలలకు ఇవ్వాలని, 1% రెల్లి ఉపకులాలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోసారి వచ్చే 100 ఉద్యోగాలలో అలాగే మాదిగలకు 6 ఇచ్చి మరి మాలలకు 8 ఇవ్వచ్చని చెప్పి అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ రెండిట్లో సమన్వయంగా చేసి మరి ఏ ఒక్కరు కూడా అన్యాయం జరగకుండా చూడాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ అన్ని జిల్లా కలెక్టర్ల ముందు ఈరోజు ఆందోళన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ప్రభుత్వం ఈ విషయం మీద ఇప్పటికే మంత్రివర్గం ఉపసంఘానికి అందరికీ కూడా